చంద్రబాబు పాలనపై ప్రత్యర్థి తలారి రంగయ్యకు ఉన్న నమ్మకంతో బొరంపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తు ఈవీఎంలో 1వ నొక్కి ఓటు వేయమని చెప్పడంతో చంద్రన్న వెలుగు రాజ్యం రావడం తథ్యం అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని గూబనపల్లి, దొడగట్ట, కూరకులతోట, ఒంటిమిద్ది గ్రామాల్లో టీడీపీ రోడ్ షో నిర్వహించారు. గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి కార్యకర్త చేతిలో సైకిల్ ప్లకార్డులు ఆకట్టుకున్నాయి. ప్లకార్డులు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం భారీ స్థాయిలో హాజరైన కార్యకర్తలు, నాయకుల మధ్య అడుగడుగునా పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 12న అర్ధరాత్రి చీకటి సాగనంపుతూ చంద్రన్న వెలుగు రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలు ఓటుతో ఆహ్వానిస్తున్నారని ఉద్ఘాటించారు. నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతులు, వలసలు నివారణ, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా పాలన అందిస్తామన్నారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేసి 114 చెరువులకు నీరు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో చెరువులకు నీరు వస్తే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బోర్లు రీఛార్జ్ అయితే రైతులు కష్టాలు తొలగిపోయి పంటలు పండించుకోవచ్చు అన్నారు. మనం ఎంత కసిగా ఉన్నామో ఈ సైకో పాలన పోవాలని, సైకిల్ రావాలనేసి చాలా కసిగా ఈరోజు మన వాళ్ళ మన ప్రత్యర్థి అయిన రంగయ్య గారు కూడా ఒకటే చెప్పారు. ఆయన కూడా ఇక్కడ మన బొరంపల్లిలో చెప్పాడు, మీరందరూ కూడా ఒకటే గుర్తుకు ఓటేయండి, ఒకటో సీరియల్ నెంబర్ 1కి ఓటేయండి అని. ఆయనకు కూడా పాపం మన అభివృద్ధి పైన నమ్మకం కలిగింది కాబట్టి మనం అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో ఆయన కూడా ఒకటే నెంబర్కి ఓటేయమని చెప్పడం నిజంగా ఆయన మనం అభినందించాల్సిందే. ఎందుకంటే ఆయన కూడా మన తరం ప్రచారం చేస్తున్నట్టే ఇది గొప్ప విషయం, చాలా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రత్యర్థులు కూడా మన కోసం ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు కూడా మన నంబర్ ఓటు వేయమని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం.